మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 119వ కీర్తన 133వ వచనము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ప్రియ దైవజనమా, దేవుని సన్నిధి నుండి మనలను దూరం చేసేది పాపము. దేవునితో సహవాసము కొనసాగింపకుండా మనలను అడ్డగించేది పాపము. దేవుని దృష్టిలో నిందారహితముగా జీవించాలి అంటే ఏ పాపము మనలను ఏలకుండా జాగ్రత్త పడాలి. సంఖ్యాకాండము 15వ అధ్యాయం ప్రకారం పాపము పలు రకాలుగా చేయబడినట్లుగా ప్రస్తావించబడింది. తెలియక పాపము చేస్తాము, పొరపాటున పాపము చేస్తాము, సాహసించి పాపం చేస్తాము. వీటన్నిటిని గురించి ఆ అధ్యాయంలో మనము చూస్తాము. ప్రియ దైవజనమా, తెలియక పాపము చేస్తే కనికరించబడతాము. పొరపాటున పాపం చేస్తే దేవుని క్షమాపణ పొందుకుంటాము. సాహసించి పాపం చేస్తే క్షమాపణ పొందుకున్నప్పటికీ దాని ప్రతిఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. 4వ రకాన్ని మనము గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనములో కనపడుతుంది. బుద్ధిపూర్వకముగా చేసే పాపము, దానికి క్షమాపణ ఉండదు సరికదా, న్యాయపు తీర్పు కొరకు ఎదురు చూడవలసి వస్తుంది. ప్రియ దైవజనమా, మరి మన దైనందిన జీవితములలో మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుంటే ఏ రకమైన పాపము మనలను ఏలుబడి చేస్తుంది అని గ్రహించవచ్చు. తెలియక పాపము చేస్తున్నామా అంటే క్రీస్తును వెంబడిస్తున్న విశ్వాసిగా అది హాస్యాస్పదముగా ఉంటుంది. పొరపాటున పాపము చేస్తున్నాము అంటే అది మరలా చేయకుండా జాగ్రత్త పడేవారముగా ఉండాలి. సాహసించి పాపము చేస్తున్నాము అంటే తప్పక ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తాము అనే గ్రహింపును కలిగి ప్రవర్తించాలి. బుద్ధిపూర్వకంగా పాపము చేయకుండా, ఆ తీర్పులోనికి రాకుండా, దేవుని రక్త ప్రోక్షణ క్రింద ఉండడానికి తెలిసి పాపము చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. ప్రియ దైవజనమా, అతి రీతిగా ఏ పాపము మనలను ఏలకుండా ఉండాలి అంటే అనుదిన వాక్య ధ్యానము మన జీవితంలో ఎంతో అవసరము. వాక్యము అద్దము లాంటిది. అది మన ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తుంది. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనలను మలచివేస్తుంది. మనలో ఉన్న పాప జీవితమునంతటిని తొలగించుకోవడానికి మన పాదములకు దీపముగా ఉంటుంది. ప్రియ దైవజనమా, మరి ఈ దినం వాక్యమును మీరు ధ్యానించారా? ఆ వాక్యములో దేవుడు మీతో ఏమి సరిచేసుకోమని చెప్పాడో అది సరిచేసుకోవాలి అనే తీర్మానం తీసుకున్నారా? అవును. ఈ లోకములో మన యాత్ర ముగించే వరకు దినము వాక్యాన్ని ధ్యానించుట ద్వారా మన అడుగులను క్రీస్తనే బండ మీద స్థిరముగా మనము నిలపగలుగుతాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి తండ్రి. ఈ అంచె దినాల్లో ప్రభువా, మాకు మీరిచ్చిన ఈ విలువైన రక్షణను అంతము వరకు కొనసాగించే కృపను అనుగ్రహించండి. ఏ పాపము మమ్మల్ని ఏలుబడి చేయకుండా నీ వాక్యమును బట్టి నీ ఎదుట మా అడుగులను స్థిరపరచి సిగ్గుపడనక్కరలేని ముఖముతో నిన్ను సంధించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి.
తెలియక పొరపాటున సాహసించి బుద్ధిపూర్వకంగా ఏ రకముగానో ఏ పాపము ఇది మొదలుకొని మమ్మల్ని ఏలుబడి చేయకుండా నీ రక్త ప్రోక్షణ క్రింద కాచి కాపాడమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: అరౌనా కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.